ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రోజు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం, ఆ వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్ల పరోక్ష ఎన్నిక జరగనున్నాయి. ప్రస్తుత రాజకీయ సమీకరణల ప్రకారం ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని కార్పొరేషన్లో మేయర్ పీఠం కోసం తీవ్ర పోటీ కనిపిస్తుంది. వాటిలో కరీంనగర్ సంగతి చూస్తే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. స్వతంత్ర అభ్యర్థులు కీలకం కానున్నారు. నిజామాబాద్ లో బీజేపీకి మంచి బలం ఉంది. కానీ కాంగ్రెస్ తనదైన వ్యూహాలతో మేయర్ పీఠం దక్కించుకోవాలని చూస్తుంది. రామగుండం విషయానికి వస్తే కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తుంది. ఇక నిజామాపేట్, హైదరాబాద్ శివార్లలోని ఈ కార్పొరేషన్ లో హోరాహోరీ పోరు కనిపిస్తుంది. బడంగ్పేట, ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ మెజారిటీ సాధించేలా ఉంది. జవహర్ నగర్ లో ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ మొదలు కానుంది. సుమారు 90కి పైగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కొన్ని చోట హంగ్ ఏర్పడటంతో రిసార్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు మొగ్గుతారనేది ఉత్కంఠగా మారింది. మహబూబ్ నగర్, వరంగల్ పరిధిలోని మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు సాగింది. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం కైవసం చేసుకోలేదని అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఈ రోజు ఉదయం 11 గంటలకు గెలిచిన వార్డు కౌన్సిలర్ మెంబర్లు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక మధ్యాహ్నం 12:30 ప్రత్యేక సమావేశం జరగనుంది. మేయర్, చైర్మన్ అభ్యర్థుల ప్రతిపాదన చేరున్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి షో ఆఫ్ హ్యాండ్స్ అంటే చేతులు ఎత్తే పద్ధతిలో పరోక్ష మేయర్, చైర్మన్ ఎన్నిక జరగనుంది.